ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి మాకు సుఖమైన నిద్ర ఇచ్చా. ఉదయకాలంలో ప్రభాని పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ప్రభాని స్వరం వినిపించండి సన్నిధి వచ్చిన వేసినాము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 50వ అధ్యాయం. కీర్తనలు 50. దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. మన దేవుడు వెంచేయుచున్నాడు, ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీ మీది ఆకాశము భూమిని ఇచ్చున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయినాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నేనే దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను గతించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోరి నైనను నీ మందులో నుండి పుట్టేలినైనా నేను తీసుకున్నాను. 10. అడవి మృగములన్నీ వెయ్యి కొండ మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదు నా వశమై ఉన్నవి. లోకము దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పిన ఆకలి గొనినని నీతో చెప్పను. వృక్షవమును మాంసం నేను తిందున, పొట్టేళ్ల రక్తం త్రాగున. దేవునికి స్తుతియాగం చేయుము, మహోన్నతిని నీ మొక్కుబడులు చెల్లించుము. 15. అపకాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవుచుచున్నాడు, నా కడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచింపనేలా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారాలతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద నీ అపనిందలు మోచున్నావు. ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌనమే ఇంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడని నువ్వు అనుకుంటుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గర్తించేదను. దేవుడు మర్చువారులారా, దీన్ని విమోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు నాకు మార్గము సిద్ధపరచుకున్నాను. దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో ఆపాహు కీర్తనలు. మరి ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మరి ఈ లోకంలో సర్వలోకాన్ని దేవుడు
చూసుచున్నాడు. మరి ఆయన అంతటా యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఆయన సర్వలోకాన్ని చూస్తున్నాడు. మరి సర్వం ఇక్కడ దేవుని మాట మొదటి వచనం చూస్తే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు, మనకి తూర్పు ఎటు సైడ్ ఉంటుంది, ఈ నుంచి ఉంటుంది, ఇక్కడ మొదలుకొని ఇక్కడ వరకు పడమటి వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మనందరినీ దేవుడు పిలుచుచున్నాడు. మరి దేవుడు ఆయన పిలిచేవాడుగా ఉన్నాడు. అంతేకాదు మరి దేవుడు మరి 7వ వచనం చూస్తే, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపు, నేను దేవుడును నీ దేవుడును, నేను నీ మీద సాక్ష్యం పలికిన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మరి ఇజ్రాయేలు వంశము మరి దేవుడు మరి వంశాన్ని బట్టి పిలుస్తూ వచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలు ఆలకించును, నేను నీ దేవుడును నేను నీ మీద సాక్ష్యం పలుకుతున్నాను. మన జీవితంలో మన విషయమై సాక్ష్యం పలికి ఉన్నాను. మందిరంలో సాక్ష్యం చెప్పండి. మీ జీవితంలో మీరు ఎలా రక్షింపబడ్డారు, లేకపోతే మీరు దేవుడి ద్వారా దేవుని నుండి మీరు ఏ విధంగా మేలు పొందాడు, మీ కుటుంబంలో మరి కొన్ని మాటలు సాక్ష్యం చెప్పమని మందిరాలలో కొన్ని చర్చిలలో సాక్ష్యాలని పెడుతూ ఉంటారు. అప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఇంటికి పోయి సాక్ష్యం చెప్పాం. మరి దేవుడు మరి ఇశ్రాయేలు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఒక గొప్ప మాట, గొప్ప విషయం. మనం దేవుని బట్టి సాక్ష్యం చెప్తాము, ఇజ్రాయేల్ని బట్టి కూడా సాక్ష్యం చెప్తూ ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడినైనను నీ మందులో నుండి పొట్టేలునైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోను పక్షులన్నిటిలో నేను ఎరుగుదును. పొలములోని పక్షవాదులు నా వశమైనవి. లోకమును దాని సంపూర్ణత నాది. మరి ఆ రోజులలో మరి పాత నిబంధన కాలంలో మరి దేవునికి బలులు అర్పించుకుంటూ వచ్చారు. బలులు అంటే దేవునికి బలులు అర్పించడం అంటే పొట్టేళ్ళు, దూడలు ఇలాంటివి అర్పించుకుంటూ వచ్చేది దేవుడు. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇజ్రాయేలు ఆలకించము, నీ బలుల విషయం నేను గద్దించట్లేదు, నువ్వు ఇచ్చే బలుల విషయం నేను గద్దించట్లేను. నీ దహన బలు నిత్యం నా ఎదుట కనబడుచున్నాయి. ఓకే, నువ్వు చేసే బలులు నా ఎదుట కనపడుతున్నాయి. నీ మందులోని పొట్టేళ్ళు నేను తీసుకున్నాను. మరి దేవుడు మనలో చెప్తున్నాడు ఏంటి, నీ మందులోని పొట్టేళ్ళు నేను తీసుకున్నాను. అడవి మూకులన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. చూసాం, ఇవన్నీ ఆయన హస్తకృత్యములై ఆయనే ఉండి మనం ఏం చేస్తాము, మనం మన సొంత ఆలోచన దేవునికి బలి ఇస్తూ ఉంటాం. ఒక్క మాట ఇక్కడ చెప్పేశాడు, ఇవన్నీ నాయే కదా, నేను సృష్టించినవి కదా అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. 1000 కొండల పశువులను నావే కదా. కొండలలోని పక్షులని నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణత. నేను ఆకలి కొనినని నీతో చెప్పుతున్నా. వృక్షములు మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తం తాగునా. చూసావా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ వస్తుంది. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు ఆలకించు, ఇవన్నీ నాకు చేస్తున్నావు, ఇవన్నీ నాయే కదా.
నేను ఆకలిగుని కొన్నాను నేను చెప్పానా? నేను వాటి రక్తాన్ని పొట్టిల రక్తం నేను తాగుతున్నానా? తీసుకోండి. కానీ దేవుడు కోరింది ఏమిటిది? 14 వచనం చదువు. కీర్తనలో 50వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తుతియాగం చేసేదము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించేదము. దేవునికి స్తుతియాగం చేసేదాము చేయము, మహోన్నతుని నీ మొక్కుబడులు చెల్లించు. ఇవన్నీ దేవుడు అడగలేదు, మన స్తుతులు దేవుడు అడగలేదు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయంలో స్తుతి ఆగం ఆయన కోరింది కాబట్టి మరి మన జీవితంలో చేసిన మేళ్ళ కోసం దేవుని స్తుతిస్తూ ఉంటాం. అది స్తోత్ర గీతములు చెల్లించును. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదు, నువ్వు నన్ను మహిమపరచు. దేవుడు చెప్పలేదా ఈ మాటలు? ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదు, నువ్వు నన్ను మహిమపరచు. దేవుడు ఆపత్కాలంలో విడిపించమని, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టును, నేను నిన్ను విడిపించను, నువ్వు నన్ను మహిమపరచు. మహిమ ఘనత దేవునికి చెల్లించాలి. ఆపద వచ్చినప్పుడు దేవుని కాడ మొరపెట్టుకోవాలి. నీతిమంతుకి ఆపదలు అనేకంగా సంభవిస్తాయి. ప్రతి ఒక్కరికి ఆపదలు సంభవిస్తాయి. కానీ దేవుడు మొరపెట్టుకోమని చెప్తున్నాడు. దేవుడు విడిపిస్తాడు. ఆ విధంగా నువ్వు నన్ను మహిమపరచదు అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరించుకుంటూ వస్తూ ఉన్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? ఇక్కడేంది? భక్తిహీనులతో నా కట్టడలను వివరించడానికి నీకేమి పని? నా నిబంధన నీ నోట వచింపనేలా? ఈ మాట ఎంత చక్కగా మాట్లాడుతూ వస్తుంది. టీవీలో అది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొందరు ఏంటి దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఎలా వివరిస్తూ ఉంటారంటే అసలు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు భక్తిహీనులు, దేవుని ఎరగని ప్రజలు, వాళ్ళు మూగ విగ్రహాలు పూజించేవారు. కానీ ఈ బైబిల్ తప్పులన్నీ ఇవి చూసి చదివి, ఇది ఒక పుస్తకంగా చదివి ఇది ఈడ ఎట్లా ఉంది ఆడ అట్లా ఉంది అని వ్యర్థంగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఓ భక్తిహీనుడా, నీకే చెప్తున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో. భక్తిహీనులతో దేవుడు ఇట్లా అనుచున్నాడు, నా కట్టడను వివరించడం నీకేమి పని? నా నిబంధన నీ నోట వచింపనేలా? దేవుడు చేసిన నిబంధనను నువ్వు దేవుని ఎరగని వ్యక్తి కదా. దేవుని మాటలు అబద్ధాలు ఇలాంటి ఇట్లా ఉంది అట్లా ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉందని వచించటం నీకేలా అంటున్నాడు. ఓ భక్తిహీనుడా, నా నిబంధనను నీ నోట వచింపనేలా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకను తోసివేస్తా. నీవు దొంగను చూసినట్టు వానితో ఏకీభవించదవు. వ్యభిచారాలతో నీవు సాంగత్యం చేసావు. మరి భక్తిహీనులు ఏం చేస్తారట? మరి దొంగలతో, వ్యభిచారాలతో, పాపులతో, అబద్ధాలతో, అదే వారితో ఏకీభవిస్తున్నారు. అంటే దొంగతనం చేసినప్పుడు ఏం కదలేరా, ఎవరు చూస్తారా, అలా చూస్తున్నారా అని ఏకీభవించారు. వ్యభిచారం చేసేటప్పుడు, వ్యభిచారం అంటే
పెళ్ళి అయినాక భర్త భార్య ఉండి కూడా వ్యభిచారం చేసేవాళ్ళు అంత ఘోరమైన విషయం. వారితో కూడా మేము ఏకీభవించాం. అలా ఏకీభవించకూడదు. పురుషుని తన భార్య ఉంది, తన భర్త ఉన్నాడు, ఉన్నాక అలా చేయకూడదు. దేవుడు వాక్యంలో సెలవిచ్చింది. వ్యభిచారులతో ఏకీభవించరు. అంత దొంగతనం చేసే వాళ్ళతో ఏకీభవించరు. కేడు చేయవాలని నీ నోరు తెరిచుచున్నది, నీ నాలుక కపడం కలిగింది. నువ్వు కూర్చుండు, నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు మోపుతావు. అంతే కాదు, సహోదరుని మీద కొండలు చెప్తావు. కొండాలంటే లేనిపోని చెప్పడు, లేనిపోని చెప్పడు. మరి కొండాలు చెప్తూ ఉంటారు. అట్లా అంటే నీకేం తెలుసు వాళ్ళ గురించి? వాళ్ళు ఏదో ముచ్చట చెప్పుకుంటారు. అట్లేం లేదు అమ్మా, వాళ్ళ గురించి నీకు తెలుసా సరే అని ఏమో చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ గురించి చరిత్ర పురాణం, ఏమో చరిత్ర, ఇవో పురాణం, ఇక వేరేటోళ్ళు చెప్పుకోండి. అలా ఉంటారు ఈ లోకంలో మనుషులు. ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ నేను చెప్తున్నాను, వాళ్ళ విషయాలు మాట్లాడతారు. పక్క నుంచి పోతుండే ఎవరు ఉండే, ఎవరు బిడ్డ ఉండే, ఎవరో కొడుకు ఉండే, ఎవరో కోడలు ఉండే, ఎవరు ఆమె ఉండే, ఇక స్టార్ట్ చేసుకోండి. మంచి చేస్తే మంచి మాట్లాడతారు, ఓకే. చెడు చేస్తే అదే మంచిగా కాదమ్మా, ఆమె నాతో మంచిగా ఉంది కదని నీకుతో మంచిగా ఉందేమో కానీ ఇలాంటివి ఎలా వస్తుంటారు. అలాంటి వ్యర్థమైన వాటలు ఎన్ని వస్తాయి ఇక చెప్పలేము. మరి అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నేను వంటి అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించాను. ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? గద్దిస్తాడు. అందుకే క్రైస్తవులు క్రైస్తవులు ఏం చేస్తుంటారు సార్? ఆత్మీయులతోనే సాహసం చేస్తుంటారు. అందుకే దేవుని ఎరిగిన ప్రజలు దేవుని ఎరిగిన వారితోనే సాహసం చేస్తూ ఉంటారు. దేవుని ఎరిగిన వారితో సాహసం చేయరు. వారి భాష వారి మాట ప్రవర్తన అంతయు వేరుగా ఉంటారు. అందుకోసమే దేవుని ఎరిగిన ప్రజలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. దేవుని మరచి వారలారా దీన్ని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేది వేదిని తప్పించు వాడెవడు లేకపో. లేని ఎడల దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మరచు వారలారా దీన్ని యోచించుకొనడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చి వేసాను తప్పించు వాడెవడు లేకపోవు. దేవుడు శిక్షకు పాత్రలైనప్పుడు దాని నుండి తప్పించేవాడు ఉన్నది. ఒకనొక సమయం అనేది ఉన్నది. ఈ లోకంలో దేవుని ఎరిగిన ప్రజలు సువార్త చెప్పుకుంటూ వస్తూ ఉంటే అదే ఎంతోమంది ఏమైనా చేస్తున్నారు, ఎంతోమంది దేవుని నామాన్ని అవమానపరుస్తూ మరి అన్ని విధాల బాధపడుతున్నారు, బాధ పెడుతున్నారు. మరి దేవునికి ఒక సమయం వచ్చిస్తుంది, దేవుడు కూడా చూస్తూ ఉంటాడట. మరి ఆ శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావా? ఓ మానవుడా, పాత్రుడు అవుతున్నా? ఏదో మతం సాధించుకోవడానికి వస్తున్నాం అని అంటున్నాం. ఇది మొత్తం కాదు, పరలోకానికి వెళ్ళే మార్గం. ఏ వ్యక్తి ఇంత ధైర్యంగా వచ్చి నీ ముందర సువార్త చెప్పాడు? వారిలో ఒకప్పుడు నీలాగా ఉన్న వ్యక్తే దేవుడు వారిలో కార్యం జరిగించాడు. దేవుడి కాడ ఆయన ఏ స్థితికి వచ్చాడో, ఏ విధంగా రక్షింపబడ్డాడు అని మర్చిపోకుండా దేవుని స్వార్థ ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ఈ గ్రంథాన్ని చింపేసిన వాళ్ళు ఒకనొక సమయంలో వారికంటే ఒక సమయం ఇస్తాడు రక్షణలోనికి వచ్చడానికి. అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. అయ్యో నేను ఇంత చేశానా అని క్షమాపణకు కలిగి రక్షణలోనికి వస్తాడు. అప్పుడు దేవుని కోసం సాక్షిగా జీవిస్తారు. ఒకనే ఒట్టి మాటలతో
తెల్లోళ్ళు పైసలు ఇచ్చింది, వీళ్ళు పైసలు ఇచ్చి వచ్చిందని స్వార్థ చెప్పరు. ఊరిపోయి సాహసం చేయాలి. దేవుడి ఎరిగిన ప్రజలే నేను పొందిన సంతోషం మీరు పొందాలని స్వార్థ చెప్తాడు. వస్తుంది ఒక్కసారి ఆలోచించు, ఆలోచన చెయ్యి. నీవు ఆలోచిస్తే నువ్వు గ్రహిస్తావు కదా. ఇదేంటి వివేచించు. ఓ షాప్కి వెళ్తే ఆ షాప్లో ఉన్న వస్తువులు కొడతావు, అమ్మ దాని మీద చదువుకున్న వాళ్ళైతే ఏం చేస్తుంటారు, దీని మీద ఇంత రేటు ఉంది, దీని మీద ఎప్పుడు ఏమంటారు ఫిక్స్, ఎప్పుడు డేటు ఫిక్స్ చేసిండ్రు, ఆ ఫిక్స్డ్ రేట్ అది చేశారు అన్నీ చూస్తావు. ఎక్స్పైర్ డేస్ చూస్తావు, ఎప్పుడు అన్నీ చూస్తావు, ఎంత రేటు ఉందని చూస్తావు. నువ్వు కూడా చదువుకున్న వ్యక్తి వివేచించే జ్ఞానం దేవుడు మీకు పెట్టలేదా? పెట్టలేదు. ఒకసారి ఆలకించు. దేవుని వీళ్ళేంది ఇలా చెప్తున్నారు, ఇది సత్యమా కాదా? ఒకసారి ఆలోచించరాదు. ఆలోచించి బైబిల్ చదువుకోరాదు, విశ్వసించరాదు, అమ్మరాదు. నమ్ముట నీవులనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. ఈ ముందు నేను యూట్యూబ్ చేసి ఇచ్చిన దాన్ని నేను కూడా ఒకనొక సమయంలో దేవుణ్ణి అడిగాను, నువ్వు దేవుడు అయితే, నేను నవకాంత క్రైస్తవం నుంచి వచ్చిన దాన్ని, నువ్వు దేవుడు అయితే నాకంటూ ఒక సమయంలో నేను దేవుణ్ణి అడగాల్సి వచ్చింది. నేను ఎవరిని పూజించలేనే, నా తల్లిదండ్రులు నా సంబంధందరూ క్రైస్తవులు. మరి అటు పోయి మేము అన్య దేవతల కాడ ముక్కి పూజలు చేస్తారని మాకు ఆస్కారం లేదు. క్రైస్తవులు అట ఇలా ఇట్లా చేస్తారు, ఇప్పటికే అంటూ ఉంటారు. మా ఊళ్ళో ఉన్న వ్యర్థమైన అలవాట్లు, ఏదన్నా చెడి డ్రింకింగ్ ఇలాంటివి అవి ఎట్లా అలవాటైపోతుందో తెలియదు మా మా క్రైస్తవులకి. అవి పోవడానికి ఎంతో ప్రయాసపడుతుంది. కానీ ఏం చేస్తుంటారు అన్ని అది క్రైస్తవులు తాగుతారు, తింటారు, ఇవన్నీ చేస్తారు. మా అలవాట్లను దేవుడు చూడు, మేము మా బలహీనతలు దేవుడు చూడు. మేము ఎరిగి ఉన్నది జీవం గల దేవుడు ఎరిగి. ఇది ఒక అలవాటు. కానీ మూగ విగ్రహాలు మొక్కి మీ చీకట్లోకి వెళ్ళట్లేం కదా. మా అలవాట్లు దేవుడు మా మా పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చిందాక, మరణ పడకల్లో వచ్చిందాక, మరి మీ పరిపూర్తిలో వచ్చిందాక ఆయన పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఒకసారి గ్రహించు, క్రైస్తవుడు చనిపోయాడంటే తన పరిపూర్ణతలోకి వచ్చిందాక దేవుడు చూసుకొని అప్పుడు తీసుకెళ్తాడు. అర్థమైందా? మా బలహీనత తట్టు నువ్వు చూడు, మేము ఎరిగిన దేవుని చూడు, మేము ఎరిగిన దేవుని చూడు. నేను కూడా కనుక దినంలో దేవుడి కాడ విజ్ఞాపన చేసి ప్రార్థించి, నువ్వు దేవుడు అయితే ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే నేను అంగీకరించాను అని నేను దేవుని అడిగా. నా దేవుడు నేను నాతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడు. ఈనాటి వరకు నేను విడిచిపెట్టట్లేదు. ఎన్నో కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. నా కుటుంబం నేను ఎరిగిన దేవుడిని వెంబడించి ప్రతి కష్టంలో మాకు చాలిన దేవుడే ఉన్నాడు సాక్షి చెప్పుకుంటూ వచ్చాను. అంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. ఈనాడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. మానవులకి కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నా యవ్వన ప్రాయంలో నేను 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదువుకునే స్టేజ్లో అసలు నేను నా జనరేషన్లో అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేశాను. నా ఎంజీ కాలేజ్ అంటే ఎంతో ఫేమస్. నేను అమ్మాయిలతో ఎప్పుడైనా ఫ్రెండ్షిపే చేశాను. కానీ నా యవ్వన ప్రాయంలో నాకు చెడ్డ పేరు, నింద అనేది ఈసారి మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో ఇప్పుడు చెప్పాల్సి వస్తున్న విషయం. మ్యారేజ్ ప్రపోజల్ విషయం మా సొంత రిలేటివ్, ఆయన దేవుని ఎరిగిన వ్యక్తి. అయితే
ఆ, ఏదో సంథింగ్ ఈయనేంటి నన్ను లైక్ చేస్తున్నాను, ఈయనేంటి నన్ను లైక్ చేస్తున్నాను. నేను ఫస్టే చర్చికి వెళ్ళతోలనే నేను ఇంట్లోనే నా ఇంట్లోనే దేవుని ఎరిగినాను. సో మా 10th క్లాస్ అనుభవంలో నేను మందిరానికి వెళ్ళాల్సి వచ్చింది మా అత్తల ద్వారా. అట్లా మా అత్తల ద్వారా తను ఒక రిలేటివ్ బంధువుగా ఆయన మరి తెలియదు దేవుని చిత్తంలో మరి ఆ వ్యక్తి అని మరి నేను దేవుని కాడ అడిగాను. కానీ ఒక ఒక స్థాయికి వచ్చాక మరి దుష్టుడైన అపవాది సంఘంలో నుండే బయలుదేరి నేను తను ఇట్లా మంచి దేవునిలో ఎదిగి ఒక మంచి దైవ సన్నిధానంలో ఉండే వ్యక్తులు. కానీ అపవాది సంఘంలో నుండి బయలుదేరి మరి చెరలుగా కట్టబడి నన్ను డివైడ్ చేసి ఆయన పెళ్ళి అయిపోయింది, నేను ఇలా ఉండాల్సి వచ్చింది. సో ఎందుకు కారణం వచ్చింది అది కూడా ఒక సందర్భంలో చెప్తూ ఉంటాను. అప్పట్లో నా మీద ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను యూట్యూబ్ నుండి కొన్ని నిజాలు చెప్పాను. ఎన్నో రూమర్స్ చెడ్డ మాటలు నా మీద క్రియేట్ చేశాను. అసలు నేను బాయ్స్తోనే ఫ్రెండ్షిప్ చేయను, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంది. ఇక విధమైన మాటలు చెప్పలేని మాటలు, ఎన్ని మాటలు. ఇక ఆయన ఒక స్టేజ్కి వచ్చాడు. ఆ రోజులలో తల్లిదండ్రులు కష్టం చేసి పిల్లల్ని చదివించే స్టేజ్ ఇప్పుడు అందరికీ విద్య ఉన్నది ఆ జనరేషన్. సో ఆయన ఒక స్థాయికి అంటే వచ్చాక నాకంటే ఎవరు తోపు లేదు అని వీర. సో తనకి ఆపర్చునిటీస్ సంఘం నుంచే బయలుదేరి ఒక వ్యక్తి ఏమో సంఘ పెద్ద కుమార్తెని ఇవ్వడానికి డబ్బు చూపించాడు ఆయన, అట్లా రిజెక్టివ్ చేశాడు. అదొకటి అయిపోయింది నాకు తెలిసి తన విషయం. ఇక సేవ చేసి ఎక్కువ సేవకురాలు ఉంటారు కదా, ఇప్పుడు ఈ సందర్భం వచ్చి చెప్తున్నాను. ఇక ఆయనని ఎన్ని విధాలు బాధ పెట్టారు, ఆ బాధ పోయి సేవకులు చెప్పుకుంటే మరి అది ఆపర్చునిటీ తీసుకొని ఆ సేవకురాలు ఏం చేసింది, ఎందుకు బాధపడతావు, నా కుమార్తె ఉంది కదా, వారికంటే నా కుమార్తె సౌందర్యవంతది, ఇస్తా తీసుకోవాలి. ఇక అక్కడ ఆయన పడిపోయాడు, తెలియదు ఆ విషయం నాకు. సో పడిపోయాడు. ఇక చూస్తారు ఏముంది, ఇదేమో డబ్బు వచ్చేది, ఇదేమో అందం ఉన్నది, ఇదేంటి, ఇవన్నీ చూస్తూ ఉంటారు ఈ లోకంలో. ఆ టైంలో తను కూడా అలానే చూశాను. సో నాకు అర్థం కాకపోయింది 2023 అప్పుడు నా మ్యారేజ్ జరిగింది. కానీ అప్పుడు నేను మరణం వరకు నమ్మకం ఉంచు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను వాగ్దానం ఇచ్చాను. నాకు అర్థం కాలేదు 2023లో నేను చిన్నప్పుడు చనిపోయేదాన్ని దేవుడు బ్రతికించాను. నా యవ్వన ప్రాయంలో మరణం వరకు నమ్మకం జీవ కిరీటం ఇస్తానంటే మరణం అపాయం వచ్చినను అని చెప్పుకుంటూ వస్తుంటే నాకు అర్థం కాలేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే మరి ఆయన నేను దేవుని వాక్యంలో కనిపెట్టాను. ఇదేంటి నన్ను ఇష్టపడుతున్నావు, ఇదేంటి అది నీ చిత్తమ్మా కాదా ప్రభా, నువ్వు వాక్యంతో మాట్లాడు. నేను దేవుని వాక్యం తీసి రెండు సార్లు మాట్లాడు. సో ఈ వ్యక్తి నా వ్యక్తి కావచ్చు. నేను ఆయన అందాన్ని ఆయన స్టడీని నేను చూడలేదు. నిజం ఈరోజు నేను చెప్తున్నాను. నాకు లేదని ఎదుటి వారిని విమర్శించాను. ఇప్పుడు నా ఫేస్ చూసుకోవడానికి వీలుగా ఉంది. నేను అప్పుడు లేను తెలుసా, నిజంగా ఈ ఫేస్ అంతా బ్లాక్గా ఉంటుంది. అసలు నన్ను చూడటానికి ఇష్టపడరు. అట్లా ఆ విధంగా నన్ను నెగిటివ్ థింక్ చేశాను. ఇవి నోట్ చేసుకుంటాను. ఏంటి, ఏ లోకరీతిగా అంగహీనులుగా ఉంటే ఎవరు చేసుకోరు. నిజమే, నా చిన్నతనంలో చేయి కాదు. కానీ నా దేవుడు జ్ఞానం ఇచ్చిన కాంచి నా తల్లి 7th వరకు నాకు జుట్టేసేది. మరి
నా పర్సనల్ పనులన్నీ నేను చేసుకునే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. జుట్టు వేసుకునే 7th వరకు అమ్మ నాకు 2 జుట్లు వేసి చేశాను. నెమ్మది స్కూల్కి వెళ్ళడానికి అప్పుడు నేను జుట్టు వేసుకోవడం నేర్చుకున్నాను. సో అన్నీ నా పర్సనల్ పనులన్నీ నేను చేసుకోవడం ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. సో నా పర్సనల్ పనులన్నీ నా సొంతంగా చేసుకుంటాను. అమ్మ అప్పటి వరకు ఇంట్లో పనులు ఎక్కువ చెప్పదు. ఇప్పుడు అన్ని పనులు చేసుకునే జ్ఞానం, శక్తి, సామర్థ్యం, బుద్ధి అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. సో ఇంటర్మీడియట్ బేసిక్ అయితే డిగ్రీ అయినా బీఫార్మసీ అలా చేస్తున్నాను. బీఫార్మసీ అంటే డాక్టర్ పొజిషన్, ఎంఫార్మసీ పూర్తయిపోయింది. సో నాకు అట్లా ఆయన అందం చూడలేదు, ఆయన స్టడీ చూడలేదు. జస్ట్ నేను దేవుని ఎరిగిన ఇది ఈయన నన్ను లైక్ చేయడం అంటే ఇది నీ చిత్తమా కాదా ప్రభువా, నువ్వు నాతో మాట్లాడిన వాక్యం దేవుడు మాట్లాడి సరే ఆ వ్యక్తి నన్ను ఈమె చేత పని అని తెలుసు, కానీ అపవాదికి చోటు ఇచ్చాడు. పాప ఊబిలో చిక్కుకున్నా. అందమైన వ్యక్తి కావాలని కోరుకున్నాడు, చిక్కిపోయాడు. తనకిచ్చిన సమాధానం, దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోయాడు. నేను చూడను, దేవుని చిత్తం చూడనన్నా. ఆ మూమెంట్లో నన్ను నాకు విరోధులుగా ఉన్న లేచిన వారందరూ ఇక ఎన్ని విధాల బాధ పెట్టారు, ఇక చెప్పలేని వర్షాలు. ఇప్పుడు సేవకులుగా పులిపీట పెట్టి సేవలు చేస్తున్నారు. నాకు గుర్తుకొస్తూ ఉంటుంది, వాళ్ళు చేసే నన్ను బాధ పెట్టే మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఫేస్ టు ఫేస్ నన్ను ఎదుర్కొనే శక్తి వారికి లేదు. వాళ్ళ మాటలు అనేవి నాకు వాళ్ళు చెప్తే నేను నమ్ముకోలేదు. ఎస్, ఆత్మీయ తండ్రి ఈ లోకంలో ఉంటారు. ఇప్పుడు సువార్త చెప్పేవాళ్ళు ఆత్మీయ తండ్రి అంటారు. నాకు దేవుడు నాకు ఆత్మీయ తండ్రిని నాకు లేకుండా చేశాడు. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు నా పురాత్వాలు, నా పుట్టుక క్రైస్తత్వం, మరి దేవునికి నేను ముందే ఎదుర్కొనే సమస్యలు దేవునికి తెలుసు కాబట్టి ఏమో తెలియదు. దేవుని ఎరిగే సమయంలోనే 10వ తరగతిలో నేను దేవుని ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నాకు ఆత్మీయ తండ్రి అని వాళ్ళు లేరు. అంటే ఆత్మీయ తండ్రి అని ఎవరిని అంటారు? ఒక వ్యక్తి ద్వారా చెప్పబడినప్పుడు ఆ వ్యక్తిని ఆత్మీయ తండ్రి అంటారు. పలానా వ్యక్తి నా ఆత్మ రక్షణ కోసము ఆ వ్యక్తిని వాడుకున్నప్పుడు నా ఆత్మీయ తండ్రి అని నేను సాక్ష్యం చెప్తాను. నాకు అలాంటి వ్యక్తి లేకుండా చేశాను. అంటే జీవంగల దేవుని నేను ఫస్టే ఎరిగి ఉన్నాను. నా పరలోక తండ్రి యేసు ప్రభు అని నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాను. సో ఆ దినాలలో నేను ఎన్ని బాధలు పడ్డాను. ఇప్పుడు పులిపీఠం ఎక్కి సేవకులుగా బోధ వేస్తున్నారు. ఇక నా మీద ఎన్ని రూమర్స్ క్రియేట్ చేశారు తెలుసా. ఒక అన్నిటికీ తెలుసు తన భార్యని ఏ విధంగా చూసుకున్నాను. అంటే ఆ టైంలో మరి నేను ఆయనకి నేను చెప్పుకోదగ్గ లేని అంటే నా ఫేస్ అప్పుడు మంచిగా లేదు. నేను అంతగా 10th ఇంటర్ చదువుతున్నాను. సో ఆయన స్టడీకి నేను కానీ కాకపోవచ్చు, నేను కరెక్ట్ లోకరీతిగా కరెక్ట్ ఆయనకి కాకపోవచ్చు. కానీ నేను దేవుని చిత్తాన్ని చూడను అని అన్నాను. నేను దేవుని ఎరిగిన బిడ్డని, ఈ వ్యక్తిని అని ఫిక్స్ అయిన వ్యక్తిని నాకు ఆ మూమెంట్లో చనిపోవాలని అనిపించింది. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, మరణాపాయం వచ్చినను మనం వరకు నమ్మకము నేను నీకు జీవ కిరీటం ఇస్తా. అపాయము 2023లోనే నాకు అపాయం సంభవించింది. అందుకే ఆ జనరేషన్ ఆ మూమెంట్లో దేవుడు నన్ను వాక్యంతో ఆదరించకుంటే కాళ్ళ గర్భంలోనే కలిసిపోయేదా, ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోవాలని అనుకున్నాను. అందుకే ఈ రోజులలో అందుకే ఆ మూమెంట్లో దట్ మీన్ లోకానుసారముగా లవ్లో ఫెయిల్ అయితే చనిపోతాను అర్థం. అందుకే చనిపోతాను ఒకనే చేస్తాడు. ఆ లవ్లో ఫెయిల్, ప్రేమలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలని ఆలోచిస్తుంది. దేవుని ప్రేమించకుంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తే నేను చనిపోయినా, కానీ దేవుని బట్టి ఆ వ్యక్తిని నేను గౌరవించాను. దట్ మీన్ అంతే. అందుకే ఫస్ట్గా దేవుని ప్రేమించాను, దేవుని ఎరిగినా.
ఆ మాటలు ఇప్పటి వరకు నాకు గుర్తుకుండిపోయాయి. సో నేను అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను, ఈ వ్యక్తి దేవుని ఏమంటారు బ్యాప్టిజం చేస్తాడు, ఆరాధన చేస్తాడు, విశ్వాసిగా కొనసాగిస్తాడు, పులిపీఠం ఎక్కే మెసేజ్లు ఇప్పుడు ఇస్తాడు. నేను అప్పుడు చేసిన తప్పుడు ఇప్పుడు గుర్తుకు రావు ఆయనకి వస్తాయి. ఇప్పుడు నాతో ఫేస్లా చెప్పడానికి ఫేస్ నేను చెప్పినా రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక సేవకుడు చెప్తే రక్షణకి ఇచ్చారు. నాకంటూ ఆత్మీయ తండ్రి లేడు, నా పరలోకం నాకు తండ్రి. సో వాళ్ళ పెంపకంలో వాళ్ళు పెరిగారు. తల్లిదండ్రులు ఎలా పెంచితే పిల్లలు అలా తయారవుతారు. ఎస్ దట్ ఈస్ కరెక్ట్. ఆ సేవకురాలు ఆమె లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంది కాబట్టి తన బిడ్డ కూడా లవ్ చేసి పెళ్లి చేయాలని సిద్ధం చేశారు. అట్లా పాప ఊరిలో చిక్కుపోయింది, సమాధానాన్ని కోల్పోయి చివరికి ఆకలి అయితే ఏ వస్తువు ఏదైతే ఏందని తన క్లాస్మేట్ని ఎవరైతే ఏందని చేసుకున్నారు. పెళ్ళైంది, పిల్లలు అయిపోయింది. దేవుడు కూడా అన్నీ చూస్తున్నాడు. చూడని ఆయనకి ఇక నన్ను మా రిలేటివ్స్ కాబట్టి నువ్వు ఆయనకి కరెక్ట్ కాదులే, నువ్వు నన్ను ఎన్నో విధాలా బాధ పెట్టావు తెలుసా. వర్ణనాతీతం మాటలతో గాయపరిచాను. కానీ నా దేవుడు సజీవ లెక్కలో వచ్చాడు. సజీవులే ఆయనను స్తుతిస్తారు. మరి దేవుని ఎరగిన ప్రజలు ఆయనను స్తుతిస్తారా? స్తుతించలే. నా ఆత్మీయ తండ్రి యేసు ప్రభు. మీకు నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మరి నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. నా తమ్మునికి మరి తను కూడా ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోయి శుద్ధ శక్తులతో తప్పింపబడిన నేను దేవుని కారు మొరుపెట్టి ఊరులాడి పోరాడి ఇప్పుడు వాక్యం చదువుతాడు చూడు. తను నా సహోదరు ఒక వీడియో తీసి పెడతాను. ఆయన జీవితంలో ఎన్ని జన్మించాడు, ఎలా కాపాడుకుంటూ వచ్చాడో సాక్ష్యం చెప్తాను. ఇలా ఉంటాయి క్రైస్తవ జీవితాలు. సమస్య ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు. మరి ఇన్ని సంవత్సరాలు మేము నా స్టడీ డిగ్రీ ఎన్జీ కాలేజీలో వచ్చింది, డిస్కంటిన్యూ అయిపోయాను. నా గోల్ ఏంటిది, గెస్టెడ్ ఆఫీసర్ కావాలనుకున్నాను. అయ్యో ఆగిపోయింది నా స్టడీ. ఎలా ఎన్నో సమస్యలు కుటుంబంలో ఆగిపోయిన స్టడీని మరలా నేను ఓపెన్ డిగ్రీ చేశాను, పీజీ దాకా వెళ్ళిపోయాను. మరలా నా గోల్కి రీచ్ కావడానికి గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాను. నా గోలు గెస్టెడ్ ఆఫీసర్, ఒక ఆఫీసర్ ఉండాలి. మన కోరికలు మన తలంపులు దేవునికి తెలుసు. ఏ స్థాయిలో ఎక్కడ ఉంచాలో ఆ స్థాయి వచ్చే వరకు దేవుడు మనం నిలబెడతాడు. అపోవాదే మనల్ని బాధపడుతుంది. ఆ స్థాయికి చేరకుండా ఎన్ని శోధనలు, నిందలు, అవమానాలు ఇన్ని వేస్తుందో అది చెప్పలేదు. నీతిమంతునికి ఆపదలు అనేకంగా సంభవిస్తాయి. కానీ దేవుడు ప్రతి ఆపద నుండి తప్పిస్తూ వస్తాడు. ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాయి. నాతో రూమర్స్ వేసిన వాళ్ళు, నా మీద చెడ్డ మాటలు పలికిన వాళ్ళు, ఇక వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయినరు, పిల్లలు అయినరు, ముసలంల తాతమ్మల స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటుంటే వాళ్ళకు ఒక వింతలాగా కొడుతుంది. ఊళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ 18 సంవత్సరాలకే పెళ్ళి. మా నాన్న చిన్న వయసు, నా స్టేజ్ వచ్చే వరకే 21. ఇప్పుడు ఒక మారిపోయి ఊళ్ళల్లో ఎక్కువ ఏముంటుంది, వయసు నుంచి పెళ్లి చేస్తే అవును. నన్ను కూడా అలానే అన్నా, నేను పెళ్లి చేసుకోదా. నేను నా జీవితాన్ని ఒక క్లోజ్ దానికి రావటానికి దేవుడు ఈ సంవత్సరాలు పట్టి ఇప్పుడు ఈ సంవత్సరం తమ్ముని నేను మ్యారేజ్ చేసుకోవాలని సిద్ధపడతాను. దేవుడు ఇదిగో నా దూతలు నీకు ముందుగా వాగ్దానం చేశాడు. నాకు ముందుగా ఉంటాడు. చాలా ఆయన నాకు తోడుగా ఉంటాయి. లోకంలో ఎన్ని ఆపదలు ఎన్నిగా ఉంచినా నాకేమీ కాదు. నా తమ్మునికి ఇచ్చిన వాగ్దానం
ఆయన రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలము ఇస్తాడట. దేవుడు చక్కటి వాగ్దానాలతో మమ్మల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. ఈనాడు నా నా వీడియోలు వింటున్న నువ్వు కూడా దేవుని తెలుసుకో, అంగీకరించు. ఆయన మేలే చేస్తాడు కానీ కీడు చేయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకున్నాం, ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన భవిష్యత్తు ప్రణాళికను నేను ఏర్పాటు చేసినందుకు వందనాలు అయ్యా. ఈరోజు సమయం అంతా దీవించండి, ఆశ్రయించండి, తోడుగా ఉండమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలనంతం నాశనం. ప్రేసులాడండి. మీకు ఎవరైనా మీ కుటుంబంలో ఏమైనా సమస్య ఉంటే మీకోసం మేము ప్రార్థిస్తాం. కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.